సొరకాయ సర్వపిండి. వెల్కమ్ బ్యాక్ టు మై కిచెన్ అండ్ క్విక్ రెసిపీ. బియ్యపిండి, నువ్వులు, ఉప్పు అండ్ ఓమా వేసుకున్నాను ఇందులో. జస్ట్ బియ్యపిండి 3 కప్స్. దెన్ జీలకర్ర ఉన్ను వెల్లుల్లిపాయ దంచుకొని పేస్ట్ లాగా చేసి యాడ్ చేసుకోండి. దెన్ కరివేపాకు, మంచిగా చాప్డ్ కరివేపాకు యాడ్ చేసేసుకోవడమే. చాప్డ్ కొత్తిమీర ఆకులు ఈ 2 రకాలు వేస్తున్నాను. మంచిగా జీలకర్ర వెల్లుల్లి టేస్ట్ కూడా బాగుంటుంది. అండ్ సోరకాయ తురుము మంచిగా ఒక బిగ్ కప్పు నిండా చేసేసాను అనమాట తురుము. సో ఎక్కువనే యాడ్ చేస్తున్నాను. పెద్దగా చాలా డిఫరెంట్ టేస్ట్ ఏం రాదు కాబట్టి ఎక్కువ యాడ్ చేసుకోండి. దెన్ పచ్చిమిరం పేస్ట్. ఇది ఒక టైప్ ఆఫ్ సర్వపిండి నేను చేసే 2 వర్షన్స్లో. సో చిల్లీ పేస్ట్ కూడా ఎక్కువనే వేసాను, ఎందుకంటే అవి కారం లేకుండే చిల్లీస్. శనగపప్పు నానబెట్టుకున్న చాప్డ్ ఆనియన్స్, శనగపప్పు నానబెట్టిన శనగపప్పు యాడ్ చేసుకోండి, లేకపోతే పల్లీలు కూడా వేసుకోవచ్చు. సో అంతా మంచిగా కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ కలిపేసుకోండి పిండిని. అండ్ దెన్ నెక్స్ట్ ఒక మంచి ప్యాన్ తీసేసుకొని నాన్ స్టిక్, కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని సర్వపిండి పెట్టుకోవడమే. ఇంకా ఇట్లా ఒక చిన్న సైజ్ మీడియం సైజ్ బాల్ లాగా చేసేసుకొని మంచిగా ప్రెస్ చేసేసుకొని, సన్నగా కావాలా లేకపోతే లావు, ఎంత లావు కావాలి, ఎంత మందం ఉండాలో అది మీరు చూసుకోండి. మంచిగానే ఒక సన్నగానే ప్రెస్ చేసేసుకొని అలా హోల్స్ చేసేసుకుంటే మంచిగా కుక్ అవుతుంది అనమాట. ఇంకా అంతే, మీడియం ఫ్లేమ్ మీద స్టవ్ మీద పెట్టుకొని కుక్ చేసుకోవడమే. చాలా సింపుల్. ఫ్రైడే స్పెషల్ ఈరోజు సొరకాయ సర్వపిండి. అండ్ ఐ హోప్ యూ లైక్ ద రెసిపీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ ట్రై చేయండి, చాలా బాగుంటుంది. శనగపప్పు బదులు పల్లీలు కూడా వేసుకోవచ్చు. అన్ని ఇంగ్రీడియంట్స్ మంచి టేస్టీగా ప్లస్ ఫ్లేవర్ఫుల్ ఉంటుంది. సో మంచిగా ఫ్రై అయింది బోత్ సైడ్స్. ఇంకొకసారి టర్న్ చేసుకొని ఒక 1 minute 2 minutes అటు సైడ్ కూడా ఉంచుకొని ఇంకా తీసేసుకోవడమే. ఎంజాయ్. అండ్ చాలా ఫాస్ట్గా అయిపోతాయి అన్నమాట ఈ సర్వపిండి. నేను పెద్దదానికి ప్రెస్ చేయట్లేదు, చిన్న ప్యాన్స్కి పెట్టేస్తున్నాను, చాలా క్విక్గా అయిపోతున్నాయి అని. చాలా సాఫ్ట్గా ప్లస్ క్రిస్పీగా కూడా ఉండే. లుక్ ఎట్ దాట్. సో ఇది టేస్ట్ చేశాక కొంచెం కారం తక్కువ అనిపించింది. సో నెక్స్ట్ దాంట్లో ఇంకా కారం పొడి వేసాను అనమాట కొంచెము. సో కొంచెం కలర్ చేంజ్ అయింది, ఇంత ఎల్లోయిష్ లేకుండే నెక్స్ట్ సర్వపిండి. అంత పచ్చిమిరం వేసినా అసలు కారం ఎక్కువ లేకుండే అనమాట. అందుకని మళ్ళీ కొంచెం చిల్లీ పౌడర్ అండ్ సాల్ట్ వేసి ఇలా ప్రెస్ చేస్తే ఈ కలర్ వచ్చింది. ఇది కూడా టేస్టీగానే ఉండే కారప్పొడి యాడ్ చేశాక. సో ట్రై చేయండి ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈట్ హెల్దీ, స్టే హ్యాపీ, ఈట్ యువర్ ఫ్రూట్స్. బాయ్.